మనతో పాటు ఎన్హెచ్ఎం కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ధర్నా చేయడానికి రీజన్ ఏంటి? మాకు సమాన పనికి సమాన వేతనం లేదండి. అసలు మాకు గౌరవం కూడా లేదు. రెస్పెక్ట్ ప్రాపర్ క్యాడర్ డెసిగ్నేషన్ చేంజ్ కూడా ఇప్పటివరకు చేయలేదు. జీతాలు పెరగడం లేదు, సరైన వసతులు లేవు. ఎక్కడున్నా కూడా చాలా ఎంతో పని చేస్తున్నాం. ప్రతి కరోనా టైంలో మా వాళ్ళే చేస్తారు, అన్ని చేశాం. కానీ ఇప్పటివరకు మాకు సరైన గుర్తింపే లేదు. అసలు అన్ని ధరలు పెరుగుతున్నాయి కదా, మా శాలరీస్ మాత్రం 80% పెరగడం లేదు. 20 ఏళ్ళ నుంచి అంతే ఉంది. అందరికి రెగ్యులరైజేషన్ అవుతుంది. మాకు ఇప్పటివరకు ఏ స్టేట్ లో రెగ్యులర్, ఈ తెలంగాణలో దౌర్భాగ్యం అంతా ఇక్కడే ఉంది. ఎప్పుడు చూడు ఫండ్స్ లేవు, జీతాలు టైం కి రావడం లేదు. చాలా ఇబ్బందులు పడతారు కదా, జీతాల మీద ఆధారపడే వాళ్ళు ఉంటే ఎంత ఇబ్బంది, అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. మాది సమస్య అర్థం చేసుకొని మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. ఇది గవర్నమెంట్ అన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఏది జరగలేదు. ఎంత ఇచ్చినా కూడా సరే అంటారు తప్పితే ఏది రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి ఏం వాల్యూ లేకుండా అయింది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క 6 నెలలు కూడా రాలేదు సరిగ్గా. కొందరికి సరిగ్గా రావట్లేదు. అవుట్ సోర్సింగ్ లో చేసేసారు కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు. అలా కూడా నష్టపోయాం మేము చాలా. మాకు ఒక్కొక్కసారి 4 నెలలకు ఒకసారి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎంట పడి మళ్ళీ పోయి గవర్నమెంట్ స్ట్రైకులు చేస్తే తప్పితే జీతాలు రావట్లేదు. ఇలా అయితే చాలా ఇబ్బందులే పడుతున్నామండి. మా ఇబ్బంది అర్థం చేసుకొని మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. అందుకే ఈ స్ట్రైక్ పెడుతున్నాం, మేము శాంతియుతంగా నిర్వహిస్తున్నాం. ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్న, ప్రజల ఆరోగ్యాన్ని చూస్తున్న మిమ్మల్ని ఈ ధర్నా చౌక్ తీసుకురావడానికి రీజన్ ఏందనుకుంటారు? మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మేజర్ గా, ఏం చెప్పారు? పట్టించుకోవట్లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో న్యాయం చేస్తా అనుకున్నారు, కానీ ఏ విధంగా న్యాయం జరగలేదు. మాకు అన్యాయమే జరిగింది. సరైన టైం కి జీతాలు లేవు. ప్రతి నెల మేము పోయి అడుక్కోవాలి, జీతాలు ఎందుకు వేయట్లేదు అంటే అప్పుడు వస్తాయి తప్ప ఎప్పుడు ఏదో ఒక రీజన్, ఇది లేదని అది లేదని ఏది ఇవ్వట్లేదు. మాకు జాయిన్ అయ్యేటప్పుడు 5% ఇంక్రిమెంట్, ఇప్పటి వరకు ఒక్కసారి ఇంక్రిమెంట్ లేదు, ఏది లేదు. కానీ అలా ఉంటే మాకు ఎంత ఆడోళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. లేడీ డాక్టర్స్ కి అయితే ఊళ్ళలో రూరల్ పోస్టింగ్స్ ఇచ్చారు. పాపం వెళ్ళిన దగ్గర కూర్చోడానికి కూడా ఇబ్బంది, రూమ్స్ కూడా లేవు. ఒక్కొక్క దగ్గర నీళ్ళ సదుపాయం లేదు. ట్రాన్స్పోర్ట్ బస్సులలో ఎక్కడో పట్టుకొని వెళ్తారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సార్లు చేసామండి, హెల్త్ మినిస్టర్ ని కలిసాం, ప్రతి వాళ్ళని ఎవ్వరు రెస్పాండ్ చేస్తామంటారు, ఒక్కరు కూడా ఏమి చేయలేదు. అందుకే ఈ రోజు ఇక్కడికే తీసుకొస్తారు. రెగ్యులరైజేషన్ చేయాలి మాకు ఖచ్చితంగా. ప్రతి స్టేట్ లో అవుతుంది, మాకు మాత్రం ఎందుకు అవ్వడం లేదు? జీతాలు సరిగ్గా టైం కి రావట్లేదు, జీతాలు పెరగాలి, అది కూడా లేదు. ఏది లేకపోతే ఏం లాభం అండి? గవర్నమెంట్ అంటే భద్రత అంటారు, ఎక్కడుంది మా భద్రత? మాకే లేనప్పుడు వేరే డిపార్ట్మెంట్ ఏం భద్రత ఇస్తారు? హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ప్రతిదీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మాకెవరు ఇస్తున్నారు? ఎక్కడ ఉంది? మాకే భద్రత, మేము ఏమి ఇస్తాం వేరే వాళ్ళకి? అదే మాది విన్నపం అండి. ఓకేనా, చెప్పండి మేడం, ఏం చెప్పాలి? గవర్నమెంట్ అందరికి సర్వీసెస్ మేము ఇస్తున్నప్పుడు మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేయాలని కోరుతున్నాము. సో మా డాక్టర్స్ మేము ఇప్పుడు పల్లె దవాఖానలో వర్క్ చేస్తున్నాము, చాలా ఇయర్స్ చేస్తున్నాము. కానీ మాకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాము అక్కడే ఉన్నది మా బేసిక్ పే అనేది. మేము కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ అంటే పిఆర్సీ అనేది అప్లికబుల్ అవ్వాల్సింది. మాకు అసలుకి ఎలాంటి బెనిఫిట్స్ ఏం లేవు. అండ్ మేము అన్ని సర్వీసెస్ పిహెచ్సి లో ఎలా అయితే డాక్టర్ ఇస్తామో అలా హెల్త్ అండ్ మన సబ్ సెంటర్ లెవెల్ లో ఇస్తుంటాము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో. సో మాకు ఎలాంటి ఈక్వల్ పే అయితే లేదు. అదే గవర్నమెంట్ డాక్టర్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తాం, మేము అన్ని సర్వీసెస్ మేము పిహెచ్సి లెవెల్ లో ఇచ్చినట్టే మేము సబ్ సెంటర్ లెవెల్ లో కూడా ఇస్తుంటాము. ఇది ధర్నా చౌక్ లో ఉన్నటువంటి పరిస్థితి. మేము చేస్తున్న కష్టానికి కనీస వేతనం రావట్లేదు అంటూ కూడా ఇక్కడ ఎన్హెచ్ఎం కు సంబంధించిన డాక్టర్లు ఇక్కడ ధర్నా చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తుల్లో కూడా సేవలు అందించిన వీళ్ళు ఈ రోజు మాకు న్యాయం చేయండి మహాప్రభు, మమ్మల్ని కనీసం పట్టించుకోండి అని ఇక్కడ ధర్నా చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం.